వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలని కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయని సినీ నటి నిర్మాత జీవిత రాజశేఖర్ అన్నారు. సోమవారం జీవిత రాజశేఖర్ దంపతులు వైసీపీలో చేరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేర్లు చెప్పదలుచుకోలేదంటూనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు గుప్పించారు. జగన్ను ఓడించడానికి వేరే పార్టీలు సృష్టించారన్నారు. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ పార్టీలన్నీ ఒక్కచోటుకే చేరిపోతాయని టీడీపీ, జనసేన, ప్రజాశాంతి పార్టీలను ఉద్దేశించి అన్నారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వొద్దని, ఓట్లు వేయవద్దని పిలుపునిచ్చారు. ఒకవేళ వీరికి ఓటు వేస్తే జగన్కు వచ్చే మెజారిటీ తగ్గిపోతుందన్నారు. ఒకేసారి కదా మనం పవన్ కళ్యాణ్కు వేద్దాం, కేఏ పాల్కు వేద్దామని దయచేసి ఓట్లు వేస్ట్ చేయవద్దని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ 8-9 రోజుల్లో తమకు చేతనైనంత వరకు వీలైనన్ని చోట్లకు వెళ్లి జగన్ను గెలిపించమని ప్రచారం చేస్తామని జీవిత చెప్పారు. అసలు జగన్ను మనం ఎందుకు సీఎం చేయకూడదు అని సూటి ప్రశ్నను తాను ప్రజలను అడగబోతున్నారట. ప్రస్తుతం మనల్ని పరిపాలించే వ్యక్తులపై ఉన్న ఆరోపణలన్నీ రుజువయ్యాయని, కానీ జగన్ మీద ఉన్న ఒక్క ఆరోపణ కూడా రుజువు కాలేదని జీవిత చెప్పారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లమన్నారు. ఓదార్పు యాత్ర, పాదయాత్ర, ర్యాలీలు ఇలా 10 ఏళ్ల పాటు జగన్ జనంతోనే ఉన్నారని జీవిత అన్నారు. నిద్రాహారాలు మానేసి 24 గంటల పాటు ఈ 10 ఏళ్లు జగన్ జనం మధ్య గడిపారన్నారు. దీన్ని ఎవరైనా కాదనగలరా అని ప్రశ్నించారు. కాదనేవారు జగన్కు ఓటేయకూడదని చెప్పుకొచ్చారు. నేను సీఎం అయితే రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో నడుపుతానని ఒక వ్యక్తి పట్టుదలతో చెప్తున్నప్పుడు ఎందుకు గెలిపించకూడదని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఈసారి జగన్కు ఓటేసి ఆయన్ని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. జగన్ సీఎం అయితే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పుకొచ్చారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.